ఒక నమ్మకంతో మా పైన ఆ నాయకత్వం పైన ఉన్న నమ్మకాన్ని వాళ్ళు గౌరవించి ఓట్లేసి గెలిపించారు. మాకు బాధ్యత ఉంది. ఖచ్చితంగా నేను ఇందాక అన్నట్టు కనీసం రైతులు కూడా మీరు ఆదుకోలేకపోయారు, మోసం చేసి వెళ్ళిపోయారు. రైతులకి ధాన్యం వాళ్ళ దగ్గర కొనేసి మీరు 1674 కోట్ల రూపాయలు బకాయిలు వదిలేసి వెళ్ళిపోయారు. మీరే మాట్లాడతారు రాష్ట్రం గురించి, పరిపాలన గురించి. అధికార యంత్రాంగాన్ని నిర్వీర్యం చేసేసి మీకు నచ్చిన కొంతమంది ఆఫీసర్లను ఇతర రాష్ట్రాలను తెచ్చుకుని మోసం చేశారు తప్ప పరిపాలన చేయలేదు మీరు. సో ప్రతిపక్ష నాయకుడు నేను కోరేది ఏంటంటే మీరు ప్రజల సమస్యలపైన మాట్లాడండి. మీరు దయచేసి కేవలం మీ సెక్యూరిటీ కోసమో లేకపోతే రాష్ట్రంలో ప్రెసిడెన్షియల్ రూల్ పెట్టాలనో దీనికే మీరు సమయం వృధా చేయడం కాదు. ప్రజలు ఏమైతే ఇబ్బంది పడుతున్నారో ప్రజలకి ఎటువంటి సమస్యలపైన మీరు ఒక బలం ఇవ్వాలో, నిలబడాలో ప్రజల పక్షాన మంచి సూచనలు ప్రభుత్వానికి ఇచ్చే విధంగా మీరు మార్చుకోవాలి మీ పద్ధతిని. కానీ కేవలం విమర్శించడానికి కోసం లా అండ్ ఆర్డర్ విషయాల గురించి మీరు అనవసరంగా మాట్లాడడం ఏమాత్రం కూడా సబబు కాదు. అంటే హీ హాజ్ ఎ ఫ్రీడమ్. తప్పకుండా ఆయన ఎక్కడ పోయి ఉన్నా, బెంగళూరులో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా ఆయన ప్రతిపక్ష నాయకుడిగా నిలబడ్డారు కాబట్టి నిలబడాలి. ఆయన హోదా గురించి పక్కన పెట్టండి. కానీ ఆయన ఒక పార్టీ, అంటే ఆ పార్టీ విచిత్రం ఏంటంటే ఆ పార్టీ తాడు బొంగరం లేని పార్టీ. ఈ రోజుకి వాళ్ళకి ఎలక్షన్ కమిషన్లో ఎవరు వైఎస్ఆర్సీపీ పార్టీకి అధ్యక్షుడు తెలియదు, జరగలేదు, అసలు ఎలక్షన్ జరగలేదు, సభ్యత్వం లేని పార్టీ అది. సో ముందు అటువంటి అంశాలపైన వాళ్ళు మాట్లాడుకుని ముందు ఇంటిని చక్కబెట్టుకోవడం బెటర్. కానీ అనవసరంగా ప్రభుత్వం పైన ఈ విధంగా విమర్శలు చేసి రాష్ట్రపతి పరిపాలన విధించాలని ఈయన నెల రోజుల్లోనే వీధిలోకి రావడం చాలా ఆశ్చర్యకరమైన విషయం, చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఖచ్చితంగా అమలు చేస్తామండి. మేము ఇచ్చిన ప్రతి వాగ్దానం మా ఉమ్మడి మేనిఫెస్టోలో మా కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటుంది. కొంచెం సమయం తీసుకుని జాగ్రత్తగా రిసోర్సెస్ అన్నీ మొబిలైజ్ చేసుకుని తప్పకుండా మేము ప్రజలకు ఇచ్చిన మాటను మేము నిలబెట్టుకుంటాం.